గత 2 రోజులుగా రష్మిక పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం అయిందంటూ సన్నిహిత వర్గాలు చెప్పడం, ఆమె సినిమాలు విడుదలకు సిద్ధం కావడంతో రష్మిక పేరు ట్రెండింగ్ లో ఉంది. రష్మిక పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. తాజాగా విడుదలైన తామస్ సాంగ్ గురించి ఆమె వివరించారు. ఈ పాట రూపొందడం వెనక ఉన్న కథను వివరిస్తూ పోస్ట్ పెట్టారు. ఇది దర్శక నిర్మాతలు అనుకోకుండా తీసుకున్న నిర్ణయమని తెలిపారు. ధామా నుంచి ఇటీవల నువ్వు నా సొంతమా అనే పాట విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో రష్మిక తన అందంతో డాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నారు. తాజాగా ఈ పాట వెనుక ఉన్న ఆసక్తికర విషయాన్ని ఆమె వెల్లడించారు. మేము దాదాపు 12 రోజుల పాటు ఓ అద్భుతమైన ప్రదేశంలో షూటింగ్ చేశాం. ఆ చివరి రోజు మా దర్శక నిర్మాతలకు ఓ ఆలోచన వచ్చింది. ఈ ప్లేస్ ఇంత బాగుంది కదా, మనం ఇక్కడ పాట ఎందుకు చేయకూడదు అన్నారు. అందరికీ ఆ ఆలోచన నచ్చింది. ఆ లొకేషన్ నాకు కూడా నచ్చింది. దీంతో 3-4 రోజుల్లో మేము రిహార్సల్ చేసి పాటను షూట్ చేశాం. పాట అయ్యాక చూసి అందరం ఆశ్చర్యపోయాం. ప్లాన్ చేసిన వాటికంటే ఇది చాలా బాగా నచ్చింది. ఈ పాటలో భాగమైన వారందరికీ అభినందనలు. మీరంతా కూడా థియేటర్లో ఈ సాంగ్ను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా అని చెప్పారు. ఈ పాటకు సంబంధించిన స్టిల్స్ ను పంచుకున్నారు. ఇక ధామా విషయానికి వస్తే, రష్మిక ఆయుష్మాన్ ఖురానా జంటగా నటిస్తున్న చిత్రం ఇది. ఆదిత్య సర్పోదర్ దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని అతీంద్రియ శక్తులతో కూడిన ఓ రొమాంటిక్ చిత్రం. వినోదం ఉన్న ఇందులో ప్రేమే ముఖ్యం కథాంశం. అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తరువాత ఈ బ్యూటీ నటించిన ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 7న ఇది విడుదల కానుంది.